ఎవ్రీవన్ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ రహమాన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్, బాగున్నారా? ఈ రోజు మన రెసిపీస్ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ. ఈ లంచ్ బాక్స్ లో ఈజీగా అయిపోయే విధంగా, లంచ్ బాక్స్ 10 minutes లో అయిపోయే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే లంచ్ బాక్స్ లోకి ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా ఇస్తానండి. అక్రోట్, అంజీర్, డేట్స్, కీరా, జాంకాయ, క్యారెట్ ఇవైతే కంపల్సరీగా ఇస్తాను. ఇప్పుడైతే మనం లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూసేద్దాం. నేను ఫస్ట్గా అయితే రైస్ అయితే కరెంట్ కుక్కర్లో పెట్టేస్తానండి. రైస్ ఉడుకుతూ ఉండిద్ది. దాని తర్వాత మనం ఏమేం కర్రీస్ చేయాలో చూసేద్దాం. రైస్ అయితే ఉడికిపోయింది కదా. దాని తర్వాత నేనైతే రైస్లోకి టమాటా పచ్చడి, గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తాను. టమాటా పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి రోట్లోకే కదండి, మిక్సీలో చేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ చేసే పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడిలోకి కమ్మగా టేస్టీగా రావాల్సైతే మనమైతే ఇందులోకి వెల్లుల్లి ఒకటి ఎక్కువగా వేసుకోవాలి, కొత్తిమీర ఒకటి వేసుకోవాలి, నువ్వులు ఒకటి వేసుకోవాలి. నువ్వులు వేస్తే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది. మనం ఈ పచ్చడి మిక్సీలో పట్టినా సరే రోట్లో లాగానే ఉండిద్దండి. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు, కానీ చాలా బాగుండిద్ది. రోటీస్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి. మనం టమాటాలు ఇవన్నీ వేసుకున్నామో దాన్ని బట్టి కారం వేసుకోండి, ఎండుమిర్చి. మనం ఈ టమాటాలోకి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఉప్పు వేసైతే ఈ పచ్చడికి సరిపడా వేసేసి ఇది మగ్గేదాకా మనం ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదా ఎండుమిర్చి, అవి మిక్సీ పట్టేయాలి. మగ్గుతూ ఉండిద్దండి. ఇలా పెట్టేద్దాం ఒక 5 minutes. ఇప్పుడైతే ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఎండుమిర్చి, అవి ఇందులో కొద్దిగా జీలకర్ర వేసేసి ఇవైతే మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేయాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం ఎప్పుడైనా సరే టమాటా పచ్చడి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. కచ్చా పచ్చాగా అంటే మనకి ఎక్కువసేపు మిక్సీ గ్రైండ్ చేయకుండా కొద్దిగా ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోయింది. ఇదిగోండి నేను చేసిన టమాటా పచ్చడి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. చూసారా ఎంత బాగుందో, చూసారా ఎలా ఉందో. ఇందులో పోపు అయినా వేసుకోవచ్చు, నేనైతే పోపు వేయలేదు. ఇప్పుడైతే మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై. నేనైతే ఒక రోజు ముందే గోరుచిక్కుడుకాయలని బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే లంచ్ బాక్స్లో అవ్వదు కదండి, అందుకని. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత మనం ఫ్రై అనేది చేసుకోవాలి. తొందరగా అయిపోయిందండి ఈ ప్రాసెస్. పిల్లలు అయితే భలే ఎమ్మిగా తినేస్తారు. రెండు కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉండిద్దండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఫ్రై కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుంటాను. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టాం కదా గోరుచిక్కుడుకాయలు అయితే వేసేయాలి. చూసారా మనకి తొందరగా అయిపోయిందండి. ఇలా చేసుకున్నారంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతే కదండి, మనం ఫుడ్ చేసామంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినాలి కదా. వాళ్ళ కోసమే కదా మనం చేసేది. వాళ్ళైతే లొట్టలేస్తూ తినేస్తారు. ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకోండి. ఎందుకంటే మనం ఇందాక ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. సింపుల్గా ఈజీగా నేనైతే ఇవాళ గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను. నేను అసలు నా వీడియోస్లో ఫస్ట్ సారి చేశానండి గోరుచిక్కుడుకాయ ఫ్రై. ఇప్పుడు దాకా నా వీడియోస్లో లేదు. ఇప్పుడు ఇది బాగా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసుకొని దింపేశాను. ఇదండి ఇవాళ నేను లంచ్ బాక్స్లో పిల్లలకి నేను చేసిన ఫుడ్ ఐటమ్స్. చూశారు కదా, టమాటా పచ్చడి, అందులో గోరుచిక్కుడుకాయ ఫ్రై. ఇదిగోండి ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఇదైతే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా స్కూల్ నుండి, వాళ్ళకి ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తాను. అది ఏ డ్రింకో చూసేద్దాం. నేనైతే ఇప్పుడు ఈవినింగ్ పిల్లలు 4:30కి అయితే స్కూల్ నుండి వస్తారు కదా,
డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కీరా, బీట్రూట్, క్యారెట్, దానిమ్మకాయ. అయితే కంటికి కూడా చాలా మంచిదండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా తాగితే హెల్త్కి చాలా మంచిది ఈ డ్రింక్ అనేది. నేనైతే సాల్టీగానే చేస్తానండి. షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చండి, అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి ఈ డ్రింక్. కీరా, బీట్రూట్, ఇది షుగర్ పేషెంట్స్ అయితే దానిమ్మకాయ గింజలు వేయకుండా యాపిల్ వేసి చేసుకోండి. ఇందులోకి హాఫ్ నిమ్మకాయ, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను. రోజుకి ఒక గ్లాస్ తాగినా చాలండి, పిల్లలకి చాలా మంచిది. ఇప్పుడైతే వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఒక గ్లాస్లో వేసి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా, యమ్మీగా హెల్తీ డ్రింక్. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు, అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, లొట్టలేస్తూ తాగుతారు, అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి ఇదండి ఇవాళ మన రెసిపీస్. చూసారు కదా, లంచ్ బాక్స్ రెసిపీస్, పిల్లలకి హెల్తీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేశాను కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అల్లా హాఫీజ్.